హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం టాలరెన్స్ టెస్ట్ అండ్ ఫెల్లింగ్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. టాలరెన్స్ టెస్ట్ని ఆల్డిహైడ్స్ ఇస్తాయి, బట్ కీటోన్స్ అనేవి ఇవ్వవు. ఎందుకంటే టాలరెన్స్ రియేజెంట్ వచ్చేసి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మైల్డ్ అంటే ఎక్కువ స్ట్రాంగ్ కాదు అని అర్థం. సో ఇప్పుడు టాలరెన్స్ టెస్ట్లో మనకి టాలరెన్స్ రియేజెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాలరెన్స్ రియేజెంట్ అంటే అమ్మోనియం సిల్వర్ నైట్రేట్ని మనం టాలరెన్స్ రియేజెంట్ అంటాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి AgNO3 ప్లస్ NH4OH మిక్చర్. సో ఇది కంబైన్ అయ్యి మనకి కాంప్లెక్స్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, AgNH3 ట్వైస్. సో ఇదే మనకి టాలరెన్స్ రియేజెంట్. సో ఈ టాలరెన్స్ రియేజెంట్ని మనం ల్యాబ్లో ఫ్రెష్గా ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే ఇది మనకి ల్యాబ్లో దొరకదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఇది వచ్చేసి క్యాటయానిక్ కాంప్లెక్స్. సో ఇక్కడ అమ్మోనియా ఉంది కదా, దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0. సో ఈ కాంప్లెక్స్ పైన ప్లస్ ఛార్జ్ ఎలా వచ్చింది అంటే ఈ సిల్వర్ వల్ల ప్లస్ ఛార్జ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు రియాక్షన్ ఏమిటంటే, సో ఆల్డిహైడ్స్ వచ్చేసి టాలరెన్స్ రియేజెంట్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు ఆల్డిహైడ్, ఇది RCHO వచ్చేసి ఆల్డిహైడ్. సో ఇది వచ్చేసి టాలరెన్స్ రియేజెంట్. సో ఇది బేసిక్ మీడియంలో రియాక్షన్ అనేది జరుపుతుంది. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ అనేవి బేసిక్ మీడియంలో జరుగుతాయి. సో ఇప్పుడు ఈ ఆల్డిహైడ్ వచ్చేసి RCOO మైనస్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ సిల్వర్ వచ్చేసి +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కదా, సో ఈ సిల్వర్ వచ్చేసి 0 ఆక్సిడేషన్ స్టేట్లోకి వచ్చేస్తుంది, అంటే ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా రియాక్షన్ ఏమిటంటే RCHO వచ్చేసి RCOO మైనస్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత Ag ప్లస్ వచ్చేసి Agగా, తర్వాత NH3 అండ్ H2O అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆల్డిహైడ్ యొక్క ఆక్సిడేషన్ అనేది జరిగింది, అండ్ తర్వాత ఈ సిల్వర్ యొక్క రిడక్షన్ అనేది జరిగింది. సో మనము ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్కడ చేస్తాం, ల్యాబ్లో చేస్తాం కదా, ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో చేస్తాము. సో ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, సో టెస్ట్ ట్యూబ్లో మీరు ఆల్డిహైడ్ని తీసుకుంటారు. సో దీనికి మీరు టాలరెన్స్ రియేజెంట్ని యాడ్ చేస్తే మీకు సిల్వర్ కలర్డ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వాల్స్ దగ్గర మీకు సిల్వర్ కలర్లో మిర్రర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అందుకనే దీనికి సిల్వర్ మిర్రర్ టెస్ట్ అని కూడా అంటాము. టాలరెన్స్ టెస్ట్నే మనము సిల్వర్ మిర్రర్ టెస్ట్ అంటాము. సో ఏమైంది, ఆల్డిహైడ్స్ అనేవి కార్బాక్సిలిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ మనకి టాలరెన్స్ టెస్ట్ వచ్చేసి ఆల్డిహైడ్సే కాకుండా ARCHO అంటే ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్, తర్వాత ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అండ్ ఫార్మిక్ యాసిడ్, హెమిఅసిటాల్ అనేవి టాలరెన్స్ టెస్ట్ని ఇస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ కదా, సో ఇది కీటోన్ కదా, ఇది ఎందుకు టాలరెన్స్ టెస్ట్ని ఇచ్చింది అంటే, సో ఇది దేనివల్ల టాలరెన్స్ టెస్ట్ని ఇచ్చిందంటే ఆల్ఫా హైడ్రాక్సీ వల్ల ఇది టాలరెన్స్ టెస్ట్ని ఇచ్చింది. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి HCOOH. సో ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయి
CO2 అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో టాలరెన్స్ టెస్ట్ని ఆల్డిహైడ్సే కాకుండా ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్, ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్, ఫార్మిక్ యాసిడ్ అండ్ హెమియాసిటాల్ కూడా టాలరెన్స్ టెస్ట్ని ఇస్తాయి. తర్వాత మనము ఫెయిలింగ్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఫెయిలింగ్ టెస్ట్ అనేది ఆల్డిహైడ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఫెయిలింగ్ టెస్ట్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఆల్డిహైడ్స్లో కూడా ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ మాత్రమే ఫెయిలింగ్ టెస్ట్ని ఇస్తాయి, బట్ ఆరోమాటిక్ ఇవ్వవు. అండ్ అలాగే కీటోన్స్ కూడా ఫెయిలింగ్ టెస్ట్ని ఇవ్వవు. సో టాలరెన్స్ టెస్ట్లో మనకి ఆల్డిహైడ్స్ని ఐడెంటిఫై చేయడానికి టాలరెన్స్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది కదా. సో ఇది ఆలిఫాటిక్ ఆల్డిహైడ్ని అండ్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ని టూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కీటోన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ కాదు. సో ఇప్పుడు మనకి గ్రూప్లో ఆర్ కాంపౌండ్లో ఆల్డిహైడ్ ప్రెజెంట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఫెయిలింగ్ టెస్ట్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ ఫెయిలింగ్ టెస్ట్ వచ్చేసి ఆల్డిహైడ్స్ ఇస్తాయి, కీటోన్స్ అనేవి ఇవ్వవు. సో ఈ ఫెయిలింగ్ టెస్ట్ జరగాలంటే మనకి ఫెయిలింగ్ రియేజెంట్ అనేది కావాలి. ఫెయిలింగ్ రియేజెంట్ వచ్చేసి 2 సొల్యూషన్స్తో తయారవుతుంది. అది వచ్చేసి సొల్యూషన్ A అండ్ సొల్యూషన్ B. సొల్యూషన్ A వచ్చేసి aqueous సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ సొల్యూషన్ B వచ్చేసి సోడియం పొటాషియం టార్టారేట్. సో ఇక్కడ aqueous కాపర్ సల్ఫేట్ వచ్చేసి CuSO4.5H2O. సో ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంటుంది. సో దీన్నే మనం రాషల్స్ సాల్ట్ అంటాం. సోడియం పొటాషియం టార్టారేట్నే రాషల్స్ సాల్ట్ అంటాము. సో ఈ 2 మిక్చర్స్ని మనం ఫెయిలింగ్స్ రియేజెంట్ అంటాము. ఫెయిలింగ్ సొల్యూషన్లో ఏముంటుంది, Cu+2 యాన్స్ అనేవి ఉంటాయి. ఈ Cu+2 యాన్స్ వల్ల ఈ సొల్యూషన్కి బ్లూ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం రియాక్షన్ చూద్దాము. ఆల్డిహైడ్స్కి ఫెయిలింగ్స్ రియేజెంట్ని యాడ్ చేస్తే ఫెయిలింగ్స్ రియేజెంట్లో ఏముంటాయి, Cu+2 యాన్స్ ఉంటాయి. సో ఈ ఫెయిలింగ్స్ సొల్యూషన్ ఉంది కదా, అది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్డిహైడ్ ఉంది కదా, దీని యొక్క ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగితే RCHO కాస్త RCOO మైనస్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ Cu+2 యాన్స్ అనేవి Cu2Oగా కన్వర్ట్ అవుతాయి. అంటే Cu+2 నుండి Cu+1గా కన్వర్ట్ అవుతుంది. అంటే కాపర్ యొక్క రిడక్షన్ అనేది జరుగుతుంది అండ్ ఆల్డిహైడ్ యొక్క ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కాపర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది కదా, సో అది రెడ్డిష్ బ్రౌన్లోకి కన్వర్ట్ అవుతుంది. సో టాలరెన్స్ రియేజెంట్లో మనము సిల్వర్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, బట్ ఫెయిలింగ్స్లో బ్లూ కలర్ కాస్త రెడ్డిష్ బ్రౌన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే Cu+2 వచ్చేసి Cu+1గా కన్వర్ట్ అవ్వడం వల్ల. టాలరెన్స్ రియేజెంట్ అండ్ ఫెయిలింగ్స్ రియేజెంట్ రెండు ఆక్సిడేషన్ జరుపుతాయి. టాలరెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్స్ రియేజెంట్ కన్నా ఆక్సిడైజింగ్ ఏజింగ్ ప్రాపర్టీని చూపిస్తుంది. సో ఇప్పుడు బెంజాల్డిహైడ్ని ఫెయిలింగ్ రియేజెంట్ వచ్చేసి ఆక్సిడైజ్ చేయదు, బట్ టాలరెన్స్ రియేజెంట్ వచ్చేసి బెంజాల్డిహైడ్ని బెంజోయిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ ఫెయిలింగ్ టెస్ట్ని ఇస్తాయి అండ్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ వచ్చేసి ఫెయిలింగ్ టెస్ట్ని ఇవ్వవు.